Indian Navy Recruitment 2024, Indian Navy SSC Recruitment 2024, Indian Navy Short Service Commission Officers Recruitment 2024. సో ఈ వీడియో వచ్చేసి categorized as జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14 సెప్టెంబర్ అండి. లాస్ట్ డేట్ టు అప్లై 29th సెప్టెంబర్. ఇండియన్ నేవీలో ఎస్ఎస్సి ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ జనరల్ కేటగిరీ వచ్చేసి సో ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ సర్వీస్ హైడ్రో ఈ క్యాడర్కి బీటెక్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఆఫ్ మార్క్స్. టోటల్ వేకెన్సీస్ 56 ఉన్నాయి. దాంట్లో మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సో ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ లోపు ఉండాలండి. సో ఇక్కడ బార్న్ బిట్వీన్ 2000 to 2026 24 ఇయర్స్ లోపు మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి పైలట్ నేవల్ ఆపరేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఈ పర్టికులర్ క్యాడర్కి బీటెక్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ 10th ఇంటర్మీడియట్, ఇంకా 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, ఇంకా 10th ఇంటర్మీడియట్ బీటెక్లో కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ వచ్చేసి పైలట్కి అయితే పైలట్ క్యాడర్కి 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెన్ వచ్చేసి 7 ఉమెన్ కేటగిరీ 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నేవల్ ఆపరేషన్ దీంట్లో ఎయిర్ క్రూ దీంట్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా 24 ఇయర్స్ అండి. 24 ఇయర్స్ ఏజ్ క్రైటీరియా. లాజిస్టిక్స్లో సో ఇక్కడ క్యాడర్ వచ్చేసి లాజిస్టిక్స్, దాంట్లో బీటెక్ ఫస్ట్ క్లాస్ చేసి బీటెక్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేదా ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ లేదా బీకామ్ బీఎస్సీ ఐటీ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్, ఇంకా ఎంసీఏ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఐటీలో చేసిన వారు కూడా ఫస్ట్ క్లాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెన్ వచ్చేసి 6 వచ్చేసి ఉమెన్ కేటగిరీ కింద, 20లో 6 వచ్చేసి ఉమెన్ కేటగిరీకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్ ఎన్ఏఐసి. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్యాడర్కి కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ మెకానికల్ స్ట్రీమ్, ఆటోమేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంకా కంట్రోల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటలర్జీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కెమికల్ స్ట్రీమ్, మెటీరియల్ సైన్స్, ఏరోస్పేస్, ఏరోనాటిక్స్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఫిజిక్స్లో చేసినా కూడా మీరు ఈ పర్టికులర్ క్యాడర్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ 16 వేకెన్సీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్యాడర్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్యాడర్లో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది కూడా ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎంఎస్సీ వచ్చేసి ఎయిదర్ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్యాడర్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీలో చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ ఎంటెక్ వచ్చేసి ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పవర్ సిస్టమ్స్, ఇంకా విఎల్ఎస్ఐలో కూడా చేసినా కూడా మీరు ఈ పోస్ట్ ఎడ్యుకేషన్ క్యాడర్కి అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ చేసిన వారికి ఎంఎస్సీ చేసిన వారికి అయితే 7 వేకెన్సీ ఉన్నాయి, ఏదో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్లో. బీటెక్ క్యాడర్కి అయితే టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ టెక్నికల్ బ్రాంచ్, ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్లో బీటెక్ వచ్చేసి మీరు మెకానికల్ లేదా మెరైన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్. సో దీంట్లో వచ్చేసి 36 వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్, సో ఇక్కడ ఈ పర్టికులర్ క్యాడర్కి బీటెక్ వచ్చేసి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇంజనీరింగ్ క్యాడర్లో 36 వేకెన్సీస్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ వారికి, ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వారికి 42 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి నేవీలో ఎస్ఎస్సి ఆఫీసర్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఎస్ఎస్బి సెంటర్ దాంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఏసీ 3 టైర్ రైల్ ఫేర్ కూడా ఇస్తారు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఎవరైతే
షార్ట్ లిస్ట్ అవుతారో అపియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ కమిషన్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఎ ఫోటో కాపీ ఆఫ్ ది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది పాస్బుక్ ఆర్ చెక్. సో దాంట్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి, ఇది వన్ ఆఫ్ ది గుడ్ వేకెన్సీ. సో పే స్కేల్ వచ్చేసి 56,000 ఉంటుంది. సో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.